సిబిఎన్. చంద్రబాబు నాయుడు అంటే మీకేం గుర్తొస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే రెండు విషయాలు గుర్తొస్తాయి. విజనరీ, ఐటీ కింగ్. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఈయన ఐటీని ప్రమోట్ చేసినట్టు ఎవరూ ప్రమోట్ చేయలేదు. ఈ రోజున కొన్ని లక్షలాది మంది తెలుగు స్టేట్స్ నుంచి ఐటీ కంపెనీస్లో పనిచేస్తున్నారు అంటే దానికి ఫౌండేషన్ ఈయన విజన్ వల్లే పడింది. ఉమ్మడి రాష్ట్రాలకి ఈయన ఎటువంటి డెవలప్మెంట్ అయితే తీసుకొచ్చారో ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రాకి అటువంటి డెవలప్మెంటే తీసుకురావడానికి ఈయన ట్రై చేస్తున్నట్టున్నారు. చంద్రబాబు నాయుడు యూట్యూబ్ CEO నీల్ మోహన్ అండ్ గూగుల్ APAC హెడ్ సంజయ్ గుప్తాని కలిశారు. వాట్ వాజ్ దిస్ మీటింగ్ అబౌట్? గూగుల్ కొలాబరేషన్లో యూట్యూబ్ అకాడమీని అమరావతిలో సెటప్ చేయడానికి ఉన్న ఫీజిబిలిటీ డిస్కస్ చేయడానికి ఈ మీటింగ్ జరిగింది. చంద్రబాబు నాయుడుతో పాటు ఈ మీటింగ్లో ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు, యూట్యూబ్ వైస్ ప్రెసిడెంట్ లెస్లీ మిల్లర్, గూగుల్ ఇండియా గవర్నమెంట్ అఫైర్స్ అండ్ పబ్లిక్ పాలసీ MD శ్రీనివాస్ రెడ్డి కూడా పార్టిసిపేట్ చేశారు. నవ్ గవర్నమెంట్ ఏది చేసినా అది మంచా చెడా అని డిసైడ్ చేయడానికి, క్వశ్చన్ చేయడానికి అపోజిషన్ ఉండాలి. కానీ మంచి చేస్తే దాన్ని కొట్టిపడేయడానికి, ఆపేయడానికి, దానికి పొలిటికల్ యాంగిల్ రుద్దడానికి కాదు అపోజిషన్ ఉండేది. పర్సనలీ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే ఆంధ్రాలో కనుక యూట్యూబ్ అకాడమీ ఓపెన్ చేస్తే ద కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ దట్ వుడ్ ఓపెన్ అప్ ఫర్ ఆంధ్రా ఆర్ జస్ట్ ఇమ్మెన్స్. డిజిటల్ ఇండియా కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది, ఆంధ్రాలో యూత్ డెవలప్ అవుతారు, వాళ్ళ స్కిల్స్ డెవలప్ అవుతాయి, ఉద్యోగాలు పెరుగుతాయి. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. డెవలప్మెంట్ ఫోకస్డ్ గవర్నమెంట్ ఈజ్ వాట్ ఆంధ్ర పీపుల్ రిక్వైర్ నౌ దీంట్లో నాకైతే పొలిటికల్ యాంగిల్ ఏం కనిపించట్లేదు. ఒకవేళ మీకు కనిపిస్తే కింద కామెంట్స్లో చెప్పండి.